ఈ ఏడాది రిలీజ్ కాబోయే అతిపెద్ద సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా ఒకటి. గతేడాది విడుదలైన గేమ్ చేంజర్ ఆశించినంత విజయం సాధించలేదు. దీంతో ఎలాగైనా తర్వాతి సినిమా హిట్ కొట్టాలని భావించిన రామ్ చరణ్ పెద్ద కథకి ఓకే చెప్పేశాడు. పాన్ ఇండియా స్టార్ అయిన రామ్ చరణ్ ఓకే చెప్పేంత అంశాలు పెద్దిలో ఏమున్నాయి? డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ ఎవరు? ఎవరెవరు నటిస్తున్నారు? మరి ఈ సినిమా అయినా రామ్ చరణ్కి హిట్ అందిస్తుందా? చూద్దాం. టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ద సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో గత ఏడాది విడుదలైన రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్ పూర్తిగా నిరాశపరిచింది. 500 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఆ చిత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. RRR లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఖాతాలో ఓ డిజాస్టర్ మూవీగా నిలిచింది. దీంతో తర్వాతి మూవీ ఎలాగైనా హిట్ కొట్టాలని డిసైడ్ అయిన రామ్ చరణ్ పెద్ద కథకి ఓకే చెప్పేశాడు. మొదటి సినిమా ఉప్పెనతోనే 100 కోట్లు కొల్లగొట్టిన డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ద సినిమాని తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ శిష్యునిగా మొదటి సినిమాతోనే ఎంతో పేరు సంపాదించుకున్నారు. బుచ్చిబాబు చెప్పిన కథ రామ్ చరణ్కి నచ్చడంతో వెంటనే సినిమాని పట్టాలెక్కించేశారు. పెద్ద సినిమా ఒక మారుమూల గ్రామానికి చెందిన యువకుడు ఒలింపిక్స్ వరకు ఎలా వెళ్ళాడనేదే ముఖ్యమైన కథ. ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా, కానీ ఇందులో కామెడీ, లవ్ స్టోరీ ఇవి కూడా ఉంటుందని డైరెక్టర్ బుచ్చిబాబు తెలిపారు. సినిమా రెండవ భాగంలో ఎమోషనల్ టర్న్ తీసుకొని సినిమా ప్రేక్షకులను మంచి అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ కూడా పలు సందర్భాల్లో చెప్పారు. దీంతో పెద్ద సినిమా పైన భారీ అంచనాలే నమోదవుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. దేవరా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్కి ఆశించినంత వెల్కమ్ లభించలేదు. ఈ సినిమాతో జాన్వీకి మంచి గుర్తింపు లభిస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇంకా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, కమెడియన్ సత్య ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం మరో హైలైట్గా నిలుస్తోంది. పెద్ద సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి సాంగ్ సోషల్ మీడియాలో ఎంతో హైప్ని తీసుకొచ్చింది. పెద్ద సినిమాను 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు కథని నమ్మి మేకర్స్ కూడా బడ్జెట్ని లెక్క చేయకుండా సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్లో వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ సంస్థ 130 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇది ఒక తెలుగు సినిమాకు వచ్చిన అత్యధిక ఓటీటీ డీల్గా సినీ వర్గాలు చెప్తున్నాయి. ఆడియో రైట్స్ను టీ సిరీస్ సంస్థ 35 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఇప్పటికే సగానికి పైగా సినిమా బడ్జెట్ మేకర్స్కు వచ్చేసింది. పెద్ద సినిమాను మొదట మార్చి 27న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అదే రోజున రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కాబోతోంది. దీంతో బాబాయ్ కోసం వెనక్కి తగ్గి పెద్ద సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి ఎంతో హిట్ సాధించింది. చిరంజీవి కెరీర్లోనే భారీగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ నుంచి హిట్ టాక్ని సొంతం చేసుకుంది. ఏప్రిల్లో పెద్ద సినిమాతో రామ్ చరణ్ కూడా పక్కా విజయం సాధిస్తారని అంతా అనుకుంటున్నారు. ఇక ఇటీవలే రామ్ చరణ్ ఉపాసనలకు కవలలు జన్మించారు. ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోకి వారసుడు రావడంతో వారి కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇక పెద్ద సినిమా కూడా విడుదలయ్యి హిట్ సాధిస్తే కనుక ఈ ఏడాది రామ్ చరణ్కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఏప్రిల్లో విడుదల కాబోయే పెద్ద సినిమా రామ్ చరణ్కు విజయాన్ని అందిస్తుందో లేదో వెయిట్ చేసి చూడాలి మరి.